మనోజ్ సిసోడియా పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు ముందు చాలా నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారడానికి ఆస్కారం లేకపోలేదు అనేది చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసు తర్వాత మీడియా చుట్టుముట్టింది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించిన కేంద్ర ఆర్డినెన్స్ తీసుకురావడంపై అభిప్రాయం అడిగారు. అప్పుడు మోడీ చాలా అహంకారని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఇలా మాట్లాడుతూ సిసోడియా బదిలిచ్చారు. అప్పుడు పోలీస్ అధికారి ఒకరు రిపోర్టర్ని పక్కకు నెడుతూ మనీష్ సిసోడియాను మెడ చుట్టూ చెయ్యేసి అక్కడి నుంచి తరలించాడు. మెడ పట్టుకొని తీసుకెళ్ళలేదు. ఇది అసలు జరిగిన కథ అంటూ మొత్తానికైతే రాసిండ్రు. మనం అంటారు కదా, చూసేటప్పుడు ఒక్కొక్కసారి మన కళ్ళు చూసినవి కూడా నమ్మడానికి ఆస్కారం ఉండదు. మనం చూసే కంటిని బట్టి ఉంటుంది. పచ్చకామెలో చూసినడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఎందుకంటే వాడి కళ్ళే పచ్చగా ఉంది కాబట్టి అట్లా ఏ మనిషి చూసే ఉద్దేశాన్ని బట్టే ఎదుట జరుగుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఉంటుంది అని మరొకరు వాదన వినిపిస్తుంది. ఏదైనా లిక్కర్ స్కామ్ ఎలాంటి మనకు తీసుకుంటుంది,